పులివెందులలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ముందస్తు అరెస్టులతో పులివెందుల్లో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ వైసీపీకి చెందిన పలువురు నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. అంతకుముందు ఎంపీ అవినాష్ రెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. మరోవైపు పులివెందుల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. పోలీసులు ఇప్పటికే 2-3 సార్లు ప్రతిఘటించినప్పటికీ పులివెందులలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ముందస్తు అరెస్టులతో పులివెందుల్లో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ వైసీపీకి చెందిన పలువురు నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. అంతకుముందు ఎంపీ అవినాష్ రెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. మరోవైపు పులివెందుల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. రామ్ గోపాల్ రెడ్డిని పులివెందుల్లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఒకవైపు పోలింగ్ కూడా జరుగుతోంది. తాజా పరిస్థితిని తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేంద్ర మనకు అందిస్తారు. సురేంద్ర, సుమా, ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రస్తుతానికి ప్రశాంతంగా జరుగుతోంది. పులివెందుల పరిధిలో ఉన్నటువంటి ఎర్రపల్లిలో ఒక చిన్న చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ అయితే ప్రారంభమైంది, ప్రస్తుతం కొనసాగుతుంది. అంతకు ముందే ఎవరైతే పులివెందుల ప్రాంతంలో ప్రభావితం చేసే వ్యక్తులు ఉంటారో ఆ లీడర్లందరినీ కూడా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్టు చేసి తీసుకెళ్తున్నటువంటి క్రమం ప్రస్తుతానికి కొనసాగుతోంది. ఉదయం ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తర్వాత ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. కాసేపటి క్రితమే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిని కూడా వెంపల్లిలో అదుపులోకి తీసుకొని హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా పులివెందుల ప్రాంతంలో చాలా ప్రభావితం చేసే వ్యక్తులు కావడంతో వీళ్ళందరినీ ముందస్తు చర్యలో భాగంగా ప్రస్తుతానికైతే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మిగిలిన ఒంటిమిట్టలో, అలాగే పులివెందులలో ఉన్నటువంటి ఇక్కడ పులివెందులలో 15 పోలింగ్ ప్రాంతాలు, ఒంటిమిట్టలో 30 పోలింగ్ ప్రాంతాల్లో ప్రశాంతంగా ప్రస్తుతానికైతే పోలింగ్ కొనసాగుతోంది. ఈ పోలింగ్ సాయంత్రం 5 దాకా కొనసాగుతుంది కాబట్టి అధికారులు ఇటు పీఓ స్థాయి నుంచి అటు ఆర్డీఓ స్థాయి వరకు అందరూ కూడా పోలింగ్ ప్రాంతాలలో, పోలింగ్ సెంటర్లో నిత్యం పర్యవేక్షించడంతో పాటు పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి పోలింగ్ సెంటర్లకి ఎంటర్ అయ్యేటువంటి వ్యక్తులను ఓటర్లు కాదా అన్నటువంటి 1-2 సార్లు పరిశీలించి మరి వాళ్ళని లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో 2 ఒంటిమిట్టలో ఇటు పులివెందుల్లో పోలింగ్ అయితే జరుగుతుందనే చెప్పవచ్చు. సుమా, థ్యాంక్ యూ సురేంద్ర. పోలీసులు